నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఒకే దేశం ఒకే ధరల కోసం జీఎస్టీని సరళీకృతం చేస్తున్న ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. సమస్యల పరిష్కారానికి వీఆర్ఏల ధర్నా, ప్రభుత్వానికి అల్టిమేటం. పిఠాపురం పాతగై క్షేత్రంలో దసరా ఉత్సవాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో దసరా ఉత్సవాల ప్రారంభం, బీజేపీ నేత ఎనిమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. దేశవ్యాప్తంగా పేద మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సరళీకృతం చేసి ఒకే దేశం ఒకే ధరల విధానాన్ని అమలు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 4 జీఎస్టీ స్లాబ్లను 2 స్లాబులుగా మార్చి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ మార్పుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవి శరణ్ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టికి సంబంధించి జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్య తరగతి వారు, తర్వాత దిగున ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. జిఎస్టిని ప్రవేశపెట్టి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారి జూలై 1వ తారీఖున 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది. కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము. కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి 2017వ సంవత్సరంలో ఈ జిఎస్టిని ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టి మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం, అదే విధంగా ధరలు తగ్గించడం, అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జిఎస్టి యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు చూసినట్లయితే ఇంతకు ముందు 4 స్లాబ్లు ఉండేవి. 5, 12, 18, 28% జిఎస్టి ఉండేది. కానీ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సరళీకృతం చేస్తూ కేవలం 2 స్లాబులు మాత్రమే ప్రవేశపెట్టారు. అది 5% మరియు 18%. దాని మాధ్యమంగా ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ధరల పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశం దేశంలో ప్రతి ఒక్కరికి కూడా లభించింది. అది మాత్రమే కాకుండా దాని యొక్క మంచి ప్రభావం ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుందంటే, వ్యవసాయానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ధరలు తగ్గి ఇవాళ రైతులకి రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు పెస్టిసైడ్స్ మరియు ఎరువులు కూడా ధర తగ్గేటువంటి అవకాశం ఉంది.
అదే విధంగా ఆటోమొబైల్స్ చూసినట్లయితే ఇవాళ 5% తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా పెద్ద కార్లకి 40% డ్యూటీ తగ్గించడంలో అవి కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే మిన్నగా చేనేత రంగానికి ఏ రకంగా ఇది సహకరిస్తుంది అని అంటే ఆనాడు మనం చూసాం మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు మిల్ గేట్ ప్రైజ్ లోనే నూలుని చేనేత వర్గానికి అందించి వారు జనతా వస్త్ర పథకాన్ని వారు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నూలు మీద ధర తగ్గించి అంటే 5%, 18% ఉండేది ఇప్పుడు 5%కే తీసుకుని రావడం వలన పేదలకు కూడా బట్టలు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితిని, అదే విధంగా చేనేత రంగానికి కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి పరిణామం అని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదే విధంగా తినుబండారాల మీద కూడా మనం చూసినట్లయితే చాలా వరకు కూడా దాన్ని ఎత్తివేయడం జరిగింది జిఎస్టీ. కనుక ఆహారం ఏదైతే ఉందో అది పేదలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. దీనికి తోడు వైద్య సహాయం ఇవాళ చూసినట్లయితే మందుల మీద కూడా ఇంతకు ముందే జనౌషధి కేంద్రాలు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు మందులన్నీ కూడా పేదలకి మధ్యతరగతి వర్గాల వారికి చేరువ చేశారు. ఇవాళ అసలు కొన్ని మందుల మీద అసలు జిఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేసినటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే దేశం 11వ ఆర్థిక శక్తి దగ్గర నుండి వాళ్ళ 4వ స్థానానికి రావడం జరిగింది. ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన 4వ స్థానం నుండి అతి త్వరలోనే 3వ స్థానానికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ శరన్నవరాత్రుల సందర్భంలో అంతటి మంచి పనులు ప్రత్యేకించి మధ్యతరగతి వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారికి అమ్మవారు ఆరోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా తల్లి చల్లని మనందరి మీద ఉండాలని ఆ దేవి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 415 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే దీని లక్ష్యమని తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూముల వివరాలు, పారిశుద్ధ్యం, అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ఎక్కువగా అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే లంచం ఏంటంటే 25లో మాకు డేట్ వేసి రాయడం 2 సార్లు ఆల్రెడీ ఈ లేఖలు ఎలా స్టార్టింగ్ కదా బయట పోగా ఉంటాయి పోకుండా ఏనామన్నది ఎప్పుడు పోయింది కదా సార్? దేవస్థానం లేదు సార్. అక్కడ క్లియర్ గా క్రయము తేజమూర్తుల రాజమౌళి గారు కొన్నారని క్లియర్ గా ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో.
గ్రామ స్థాయిలో ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా పనిచేస్తున్న వీఆర్ఏ తమ సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ జిల్లా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. జిల్లా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ వీఆర్ఏలు భూ రికార్డులు, ఆదాయ ధృవపత్రాలు, పన్ను వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కీలక సేవలను ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి సరైన జీతాలు, పదోన్నతులు, కుటుంబ సభ్యులకు నామినీ ఉద్యోగం వంటి కనీస హక్కులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు ప్రజలతో నిత్యం కలిసి పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారికి కనీస భద్రతలు కల్పించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెనకోటి సత్యనారాయణ, మంగాదేవి, చిన్నబాబు, బాబుజీ తదితరులు పాల్గొన్నారు. సురేష్ ఇస్రాయేల్, కాకినాడ జిల్లా వీఆర్ఎల్ సంఘ అధ్యక్షుని. మా యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా మండల కార్యాలయాల వద్ద, డివిజన్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టరేట్ వద్ద మరి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, మాకు తెలంగాణలో ఏ విధంగా అయితే పే స్కేల్ చేసి నామినీలు ఇచ్చి అలాగే ప్రమోషన్లు కల్పించారో అదే రీతిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చినటువంటి ఇదే హామీలను నెరవేర్చి మాకు ప్రమోషన్లు ఇప్పించి అలాగే నామినీలను మరి వీఆర్ఏలుగా రెగ్యులరైజేషన్ చేసి పే స్కేల్ జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పాలు చేసింది. మరి కేసులు పెట్టి ఈనాటికి కూడా మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంది. అయితే మా రాష్ట్ర సంఘం పిలుపు మరి ఈ యొక్క వీఆర్ఏల యొక్క సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకొని ఇచ్చిన ప్రకారంగా మనకు హామీలు నెరవేర్చాలని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ ధర్నాను మరి విజయవంతం చేసి వీఆర్ఏలందరూ కూడా తమ హక్కులు సాధించుకోవాలని తెలిపారు. అయితే ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించుకుంటే విజయవాడలో అలంకార్ దియా సెంటర్ వద్ద మరి మహాధర్నా ఏర్పాటు చేసి సమ్మెకు వెళ్లే ఆలోచనలో మా సంఘం అంతా ఉంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క మరి డిమాండ్స్ అన్నిటి కూడా నెరవేర్చాలని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను.
నా పేరు సురేష్ ఇస్రాయేలు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాలు తాళ్రేవు మండలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవ మండపాల్లో కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. పి మల్లవరం పంచాయతీ ఓఎన్జీసీ సమీపంలో వెలిసిన శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ 9 రోజులు అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న చివరి రోజు రాత్రి 9 గంటలకు అగ్నిగుండం కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని తాళ్రేవు బైపాస్ కాలనీలోని విజయ కనకదుర్గాదేవి ఆలయంతో పాటు ఇతర దసరా ఉత్సవ మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అమ్మా తర్వాత మరి అమ్మా రండమ్మా తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుంది. మన వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. అక్కడ ప్రసాదం ఇచ్చే వరకు త్వరగా వాతావరణంలో ఉదయం ధర్మగారు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా రాయించుకోవడం కూడా ఉంటుంది కనుక అక్కడ రాయించుకుంటే మరిపోతున్నాం. కంగారు ఏం లేదమ్మా, అమ్మవారు ప్రతి ఒక్కరూ దర్శించింది కానీ జాయిగా రండి. ఇలాగే వేల రూపాయలు అమ్మవారు సహకరిస్తూ ముందు మా అమ్మవారి పూజా కార్యక్రమం మంచిగా జరిగే విధంగా అందరూ సహకరిస్తారని మరి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కుటుంబాలు కూడా పాల్గొనుకున్న వారు ఎలవేళ కలిసి కాబట్టి మనసారి కోరుకుంటాం. టైం మనం దర్శనం చేసుకోవడం ఉంటుంది కానీ వెనకాల ఎక్కువ మంది ఉన్న ఆదాయం కొంచెం తప్పదండి. కొంచెం బయట ఫ్రీ అయింది, ఎవరైనా దర్శనం చేసుకోవడం ఎవరంటే కనుక మనం చేసుకోవచ్చు ఉండాలి. అది మళ్ళీ పైన తర్వాత ఎదిగే పైన కుంకుమ ముట్టేటండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం మల్లవరం శివారు గ్రాంటు ఓఎన్జీసీ వద్ద యానం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో రహదారి చెంతన వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాల కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఈరోజు 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే 2వ తారీఖు గురువారం విజయదశమి వరకు దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 6:21 ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్నమందు అమ్మవారి కలశస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఇంచుమించు ఒక 110 మంది భవానీలు ఈ ఆలయంలో దీక్షని స్వీకరించారు, భవానీమాల వేసుకున్నారు. ఈ రోజు నుండి ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పూట అభిషేకము, అష్టోత్తరంతో కుంకుమ పూజ, సాయంత్రం కూడా అర్చన, ధూపసేవ, నీరాజన మంత్ర పుష్పాలు ఈ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకునేటువంటి రేపటి రోజున బాల పూజ, గాయత్రీదేవి రూపంలో ఉండేటువంటి రోజున
వేదపారాయణ, లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి రోజున లలితాపారాయణ, అంతేకాకుండా సుభాసిని పూజ, లక్ష కుంకుమార్చన, ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 2వ తారీఖు విజయదశమి రోజు సాయంత్రం 7 గంటలకి భవానీలు భక్తుల సమక్షంలో గొప్పదైనటువంటి అగ్నికొండం కార్యక్రమం జరుగుతుంది. ఒక 400-500 మంది భవానీలు భక్తులు కలిపి ఇక్కడ అగ్నికొండం తొక్కడమే కాకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆలయంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ముఖ్యంగా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు అనేటువంటి 10 రోజులు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ఈ ఆలయంలో జరిగేటువంటి ఘనమైనటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా రేపు జరిగేటువంటి పాల పూజ, 1వ తారీఖు బుధవారం మహర్నవమి రోజు జరిగేటువంటి సువాసిని పూజ అత్యంత విశేషమైనటువంటి పూజలు. భక్తులందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపిస్తూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బాలకుమార్, కన్వీనర్ పైటరాజులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాత వెయిటేజ్ ఫార్ములాను రద్దు చేసి కేవలం 8% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు నష్టపోయారని తెలిపారు. 1999 ఫిబ్రవరి 1 నుండి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. దళారీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించాలి మరియు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయడం, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు కల్పించడం, పాత విధానంలో కారుణ్య నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్లను కూడా వారు వినిపించారు. ఈ సమస్యలపై యాజమాన్యంతో చర్చలు విఫలమవడం వల్లనే తాము ఆందోళన దిగామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. ఎస్ మురళీకృష్ణ, డివిజన్ జేఏసీ చైర్మన్ని. మేము మేనేజ్మెంట్ కొన్ని సమస్యల మీద మేము ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలను దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల ఈవేళ మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ ఇచ్చే 15వ తారీఖు నుంచి ఇప్పుడు తప్పలుగా నిరాధ్యక్షులు ర్యాలీలు అన్నీ జరిగింది. ఈవేళ ర్యాలీ ప్రకారంగా తీసుకుంటూ కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈవేళ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మాకున్న సమస్యలు కార్మికులను రెగ్యులర్ చేయాలి, అలాగే కేఎల్ఎం గ్రేడ్ 2లను సమాన JLM గ్రేడ్ 2లను
పాత సర్వీసులని రెగ్యులేట్ చేయాలి, కాంట్రాక్టులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే 1999 నుంచి 2004 వరకు ఈపీఎఫ్ని జీపీఎఫ్ చేయాలి. అలాగే 4 డిఏలను రిలీజ్ చేయలేదు, వెంటనే 4 డిఏలను రిలీజ్ చేయాలి. అలాగే క్షేత్ర పోస్టులో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులు ఏఎల్ఎంగా పదోన్నత చేసి పోస్టులను ఫిల్ చేయాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఇప్పటివరకు సరైన పద్ధతిలో లేదు. మేము సొంతంగా డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది డిపార్ట్మెంట్లో. అందుచేత మాకు మినిమం 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఉండేలాగా హెల్త్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమస్యల మీద తపతాపాలుగా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది, ఒప్పుకున్నారు. కానీ అమలు చేయట్లేదు. అమలు చేయలేనందుకే ఈవేళ మేమంతా కూడా స్ట్రైక్లోకి వెళ్ళవలసి వచ్చింది. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో సరే మా సమస్యలు తీర్చకపోతే ముందు వేరే పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం ఏదైతే చెప్తే దాని ప్రకారంగా మేమందరం కూడా సమ్మె ఉధృతం చేయడం జరుగుతుంది గ్యారంటీగా, అందులో డౌట్ లేదు సార్. ఓకే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సమగ్రాభివృద్ధి జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. న్యూఢిల్లీ ఎంపీ కుమారి బాన్సూరి స్వరాజ్, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, మద్దిపాటి వెంకటరాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, 1 నేషన్ 1 ఎలక్షన్ బీజేపీ రాష్ట్ర కోఆర్డినేటర్ వి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా భారతదేశంలో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దానిపైన చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా అనేక మందిలో ఉన్న అభిప్రాయం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ అంశం తెర మీదకు వచ్చిందనే వాదన ఎక్కువగా శాతం ఉంది. కానీ అది వాస్తవం కాదని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు, మేధావులు, ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన దేశంలో దాదాపుగా 4 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వ్యయం అవుతోందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. దీన్ని తగ్గించడం ఒక పక్క, ముఖ్యంగా ఆర్థిక భారంతో పాటు ప్రజల ఇబ్బందులు కూడా తగ్గించడం, మరో పక్క తరచూ ఎన్నికలు జరగడం వలన దేశంలో అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ విఘాతం కలుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు కాదు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి వీలు కాని పరిస్థితి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోసారి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఇతర ఎన్నికలు కానీ జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి
అభివృద్ధి స్తంభించిపోతున్న వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. దుర్గేష్ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రానికి 2004 నుంచి 20 సంవత్సరాల కాలంలో అన్ని అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగి జమిలీ ఎన్నికలపైన మనకు ఎటువంటి అభిప్రాయ భేదం లేని పరిస్థితిని మనం చూడడం కూడా జరిగింది. అయినప్పటికీ వాడు రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ 2 దశల్లో ఎన్నికలు జరగాలి, మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2వ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించి అక్కడతో ఎన్నికల ప్రక్రియకి చరమగీతం పాడి 5 సంవత్సరాలకి ఆ తర్వాత అభివృద్ధి పైన కానీ, సంక్షేమం పైన కానీ, పరిపాలన పైన కానీ దృష్టి పెట్టాలనే ఒక రికమెండేషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన అనేక సందేహాలు కూడా అనేక మంది లేవనెత్తుతూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత చర్చలు జరిగిన తర్వాత మాత్రమే అందరికీ అనుకూలమైన విధానంలో నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం పైన సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి కూడా వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మేధావులందరూ ఈ సందేహాలు లేవనెత్తడం, దానిపైన చర్చించడం, వాటిని నివృత్తి చేసుకోవడం, తద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించాలనే దిశగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనకి రాజమహేంద్రవరంలో మేధావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించడం ద్వారా దేశానికి మేలు చేసే విధానాల్ని అమలుపరచాలనే నరేంద్ర మోడీ గారి ఆకాంక్షకి ప్రతి ఒక్కరూ మీ మద్దతు తెలియజేయాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి నా శుభాశీస్సులు. ఇది సుదీర్ఘకాలంగా భారతదేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక మందిలో ఉన్న అభిప్రాయం ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ అంశం తెర మీదకు వచ్చింది అనే వాదన ఎక్కువ శాతం ఉంది. అది వాస్తవం కాదు అనేది కూడా ఈ సందర్భంగా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే 1983లోనే ఎన్నికల కమిషను ఆ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ఆ రోజు ప్రస్తావించిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 1999 ఎన్నికలు, 2014 ఎన్నికలు ఈ సందర్భాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం, అదేవిధంగా 1984లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు వారు ఆ రోజు లోక్సభలో 2 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైన రోజు కూడా ఆ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆ రోజు ఒక వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా 1999లో తీసుకుంటే లా కమిషన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన జస్టిస్ జీవన్ రెడ్డి గారు లా కమిషన్ చైర్మన్గా ఉండగా కూడా ఈ జమిలీ ఎన్నికల విధానాన్ని ఆ రోజు లా కమిషన్ సమర్థించిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా 1951 నుంచి 1967 వరకు ఎన్నికల ప్రక్రియ తీసుకుంటే ఆ రోజు లోక్సభకి అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరిగిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1960లో కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడడం, ఆ కొత్త రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించడం, తద్వారా ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియకి ఆ రోజు బ్రేక్ పడడం కూడా జరిగింది. తర్వాత 1971లో ఇందిరాగాంధీ గారు
రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఆవిడ రాష్ట్రాలపైన పట్టు సాధించడం కోసం, ఎన్నికల వ్యవస్థను పూర్తిగా తన చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఆ రోజు ఈ ప్రక్రియకి అంతరాయం కలిగించడం ద్వారా వారు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు కృషి చేశారనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలోనే 1983లో ఎన్నికల కమిషన్ కూడా మరలా దీనిపైన పునరాలోచన చేసే సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా 2015లో ఏదైతే 79వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఆలోచన చెప్పడం, 2017లో నీతి ఆయోగ్ దాన్ని పునరుద్ఘాటించడం, అప్పుడు మాత్రమే 2019 ఎన్నికలు 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అటువంటి నేపథ్యంలో దీనిపైన విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, దీనిలో ఉన్న మంచి చెడులపైన విశ్లేషణ జరగాలి, అప్పుడు మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రధానమంత్రి గారు దానిపైన రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ సుదీర్ఘంగా దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులతో, అనేక మంది విశ్లేషకులతో, రాజకీయ విశ్లేషకులతో, ఆర్థిక నిపుణులతో పెద్ద ఎత్తున చర్చలు జరపడం, తద్వారా వారు ఒక నివేదికని ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారు చెప్పడం జరిగింది, బ్రెజిల్ కానీ స్వీడన్ కానీ అనేక దేశాల్లో ఇప్పటికీ జమిలీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు తీసుకుంటే 60,000 కోట్లు అయితే అది 2024 వచ్చేటప్పటికి 1.35 లక్షల కోట్లకి చేరుకోవడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా ఇవాళ దాదాపుగా జీడిపిలో 1.5% సేవ్ అవుతా ఉందనేది కూడా ఈ సందర్భంగా ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్న సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధికారికంగా ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల ఖర్చు జరుగుతూ ఉంటే అనధికారికంగా ఏ విధంగా ఖర్చు జరుగుతూ ఉందో కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరూ ఎన్నికల సంస్కరణ రావాలి, తద్వారా ఒక మంచి వాతావరణం దేశంలో ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా జరుగుతున్న విషయాలపైన కూడా మేధావులందరూ చర్చ చేయాల్సిన అవసరం. ఆలమూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న ఆలమూరు మండలాన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఆలమూరు మండల అఖిలపక్ష డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను బలోపేతం చేసేందుకు జొన్నాడ గ్రామంలో 18 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు, విద్యార్థి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. ఆలమూరు మండలం ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం జిల్లా కేంద్రం సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉండగా రాజమహేంద్రవరం కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని వారు గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని మార్చాలన్న ఉద్దేశం లేదని, కేవలం ప్రజల సౌకర్యం కోసం మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని మాత్రమే కోరుతున్నారని వారు స్పష్టం చేశారు. తదుపరి సమావేశంలో మండల అఖిలపక్ష కమిటీని ఎన్నుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.
ముందు ఆ అభిప్రాయం తీసుకుని మన ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓన్లీ కాన్స్టెన్సీ కాదు, ఓన్లీ మండలం కాకుండా కాన్స్టెన్సీ అంటే ఆ ప్రభావాలకి చూసుకుంటాం. ఆ పైన కూడా ఇది మన ఎక్కువ భవిష్యత్తు ఇటే ఉంది. పై కూడా ఆ లాభ్యం ఆగదు. గతంలో జోగేశ్వరరావు గారు కృష్ణాజీ కూడా మన ఏదో టోటల్ మంత్రం చేశారు, అది అప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడు కూడా మనం అలా వదిలేస్తే మనం ఇప్పుడు మనం ఈ సక్సెస్ఫుల్ చేయలేం. తీర్మానం చేసినప్పుడు మరి ఎవరికి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎవరన్నా 18 గ్రామాల్లోనే దొరికిందని సార్ పట్టుకొచ్చారు ఆయన. ఆ తీర్మానాలు కాకపోయినా ఇంటికి పట్టుకెళ్ళి దే ఆర్ ఎలక్టెడ్ పర్సన్స్, వాళ్ళు వెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కాదు ఇదొక ఆల్రెడీ ఫైల్ ఒకటి ఉంది ఇక్కడ. ఆల్మూరు మండలాన్ని ఇష్టపడాలో చేయండి అని చెప్పి ఒక ఫైల్ ఒకటి ప్రపోజ్ చేసి రాశారు. ఫైల్ తీయించండి, దాన్ని మళ్ళీ నోట్ పెట్టించండి, దాన్ని పంపించండి. అది ఈజీ ప్రాసెస్ మళ్ళీ ఈజీ చేయడం అనమాట. అప్పుడు ప్రజల ద్వారా ఉద్యమాలు చెప్పండి, సామాన్యుడికి ఎంత చెప్పి వెళ్ళాలి, ఆటో పెట్టాలి, ప్రచారం చేయాలి. దాని కూడా జరుగుతున్న విషయం మీ అందరూ తెలిసిందే, బైక్ నేను ఆపలేదు. ఆవేశాన్ని అనుకుని ప్రతి గ్రూప్లో మాట్లాడతాను. అలాంటి సమయంలో నేను మండలంలో ఆ విధంగా తీరుతున్న సమయంలో రమణ గారు గ్రూప్ పెట్టారు. వాళ్ళు అమలాపురం అంటున్నారు కాలంలో. అప్పుడే నేను ఆలూరు మండలం ఉద్యమాన్ని ఎలాగనేది జొన్నాడు మండలానికి సెంటర్ అవుతుంది ఇక్కడ పెట్టాలని ఉద్యమ విధి విధానాలు చెప్పడం జరిగింది రమణ గారికి. ఆ తర్వాత ప్రతిరోజు పెట్టిన మొదటి మీటింగ్ ఏం చేయాలో కాదని నాకు తెలుసు, నేర్చుకుంటూ అవగాహన ఉంది. ఆ తర్వాత ఓ రోజు గ్రూపు కొత్తగా ఉందని ఒకటి పెట్టారు. ఆ తర్వాత వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. వెంటనే మధుసూదనరావు గారికి ఆకాంక్ష మాకు ఫోన్ చేశారు. సమర్థించడం ఆ అభిప్రాయం మీకు నచ్చితే కనుక సమర్థించడం పెట్టానండి. ఏంటంటే నేను మీకోసం మ్యాటర్ పెడతానని అన్నాను. ఆ తర్వాత గ్రూప్ అందుకుంది. ఎవరో అదే మ్యాటర్ మళ్ళీ కింద పెట్టాను వాయిస్ రికార్డ్. కానీ విషయం ఇప్పుడు గవర్నమెంట్ వారు మరలా మన మండపేట నియోజకవర్గాన్ని ఆలమూరు తూర్పుగోదావరి జిల్లాలో కలపడం గురించి మళ్ళీ ఈ విషయం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మన మంచిగా వచ్చిందని మనందరూ భావించి దీనికి ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఈ ఉద్యోగస్తుల జేఏసీ వారు, స్టూడెంట్స్ జేఏసీ వారు 100% మీరే మీ భుజాన్ని వేసుకుంటే మీ వెనక మేము అందరం కూడా మీ వెనకాల పనిచేస్తామని చెప్పేసి ఈ సమావేశంగా మీ వెనకాల 2009లో అప్పుడు కూడా ఈ మండలం ఆదూరు మండలం ఇప్పుడు ఈ పక్కన ఉండాలి, రాజమండ్రి పక్కన ఉండాలని చెప్పేసి ఆయన చాలా బలంగా నమ్మి చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అప్పట్లో మనం సహకారం లేక అది జరగలేదు. సరే నియోజకవర్గాల ప్రధాన వ్యవస్థీకరణ ఎలా ఉన్నా ఆ సబ్జెక్ట్ మనకు అనవసరం. కానీ మన మండలం రెవెన్యూ పరిధి రాజమండ్రిలో మార్చాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం ఉన్న కోనసీమ జిల్లా రామచంద్రాపురం జిల్లా కాదూరు మండలం కాకినాడ రెవెన్యూలో ఉంది. అలాగే జ్యోతిబారి గారి జగ్గంపేట జిల్లా ఉన్న గోకవరం మండలం రాజమండ్రిలో ఉంది. అలాగే అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం కాకినాడ రెవెన్యూలో ఉంది. అంటే టెక్నికల్గా మనకి ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు, ఎవరైనా అడ్జస్ట్ పెట్టారు. కానీ ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా అధికార పక్షంలో ఉన్న నాయకుల దగ్గర మనం ఖచ్చితంగా వెళ్ళి మన యొక్క రిప్రజెంట్ చేయవలసిన అవసరం ఎంతనో ఉంది. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎవరున్నారో వాళ్ళకి మనందరం కలిసి పార్టీతో సంబంధం లేకుండా ఆలుగురు భవిష్యత్తు కోసం అందరూ కూటమి నాయకులు తీసుకుని వాళ్ళ ముందు పెట్టి తీసుకెళ్ళి ఈ కార్యక్రమం తీసుకెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా మనం ఎదుగుతారు. ఇక్కడ ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. దాన్నే మళ్ళీ నేను ఒకసారి చెప్పడం యొక్క అవసరం కాదేమో, చాలా సమయం అవుతుంది. కాబట్టి వచ్చిన పెద్దలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేసి నేను వివరించుకుంటాను. ఇక్కడ వచ్చిన పెద్దలతో ముఖ్యంగా స్టూడెంట్స్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ముందుగా మన నాయకులను సంప్రదించి తర్వాత గ్రామాన ఏదైనా ఒక ఇంటికి వస్తే మనం ఎలాగైతే ప్రచారం చేస్తామో అదే రీతిలో గ్రామాన కూడా మనం ఈ నినాదాన్ని తీసుకెళ్ళి కూడబట్టి అదే సమయంలో ఏదైనా కార్యక్రమం ఏదైనా ఉద్యమం తలపెట్టినప్పుడు ఏదో 10,000 సంతకాలు 1 కోటి సంతకాలను సేకరిస్తారు. ఆ ఉద్యమంలో భాగంగా గ్రామాన్ని తిరిగినప్పుడు మన సంతకాలు సేకరించుకుని అలాగే శ్రీని గారు చెప్పినట్టుగా అదే సమయంలో మనమే పోస్ట్ కార్డులు తీసుకెళ్ళి ఆ పోస్ట్ కార్డు మీద ఆ లెటర్స్ తోటి ఒక ఉత్తరం రాయించి మనమే డబ్బాలో వేస్తే ఈ ఉద్యమాన్ని
ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల దృష్టిలో పడటానికి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలు అవుతుందని నేను భావిస్తున్నాను. ఉన్న విషయాలు ఏమంటే ఏసీ ఏర్పడిన తర్వాత ఆ రోజునే కంటి సభలో తీర్మానం నేను చెప్పి బాగుంటే ఉండదు ఇంకా కొత్త చేస్తుంటే చేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ సెక్రటరీపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వంతాడ గ్రామ గిరిజనులు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఐఎంఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ వంతాడ గ్రామంలో 130 గిరిజన కుటుంబాలు 20 ఏళ్లుగా కొండపోడు భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాయని తెలిపారు. మైనింగ్ మాఫియాతో కుమ్మక్కై గ్రామ పంచాయతీ సెక్రటరీ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం నుంచి వేధింపులు గురి చేస్తున్న సెక్రటరీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బదిలీ అయినప్పటికీ ఇంతవరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఈ నిరసనలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఉల్లి తాతారావు, కుడే రాఘవ, మాతే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పండి. పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని. ఇవాళ ప్రతిపాడు మండలంలో ఈ గోకవరం వంతెన గ్రామంలో గిరిజనులు సుమారు 130 కుటుంబాల వాళ్ళు కొండపోళ్ళు సాగు చేసుకుంటూ 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు పట్టాలు లేక గత నివేశాల్లో 1 సంవత్సరం క్రితం కలెక్టర్ గారు వారుగా గ్రామసభ ఏర్పాటు చేయమని శ్రీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పంచాయతీ సెక్రటరీ గారికి చెప్తూ ఉంటే అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తూ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. మరో సెక్రటరీ 5 నెలల క్రితం వచ్చాడు. ఆయన కూడా అదిగో ఇదిగో అని మొత్తం 5-6 నెలల నుంచి కూడా వాయిదాలు వేస్తూ డబ్బులు లంచం అడుగుతున్నాడు. ఒక్కొక్కరు 500 రూపాయలు చొప్పున వసూలు చేసి నాకు ఇవ్వండి, అప్పుడు గ్రామసభ పెడతానని ఈ యొక్క సెక్రటరీ చెప్తా ఉన్నాడు. ఆయన ఫోన్లు ఎత్తుతూ లేదు, మీరు డబ్బు అడ్డుకొచ్చినప్పుడే చేస్తానని డిమాండ్ చేస్తున్నాడు. మరి గిరిజనులు ఈ పంచాయతీకి రావాలంటే 8 కిలోమీటర్లు నడిచి రావాలా, ఆయన పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కంపల్సరీగా అక్కడ గ్రామసభ జరిపించి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీని సస్పెండ్ చేయాలని సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. గోకవరం దేవీ చౌక్లో వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అమ్మవారి భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు పూజలు చేసి భారీ గజమాలతో అమ్మవారికి అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అమ్మవారి విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు రంగస్థలంపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించాలన్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తులు ఎటువంటి అవస్థలకు గురికాకుండా మణికంఠ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు వైద్యులు అందుబాటులో ఉండి వచ్చిన భక్తులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. राज्यलक्ष्मी को सनाथारुद्रम कवलेश्वरी रामनाथिदाय निर्धानाधर्मे काले रमप्रिया महादिने रयाकार रमप्रिया वीरा राजा राजो राजा शिलोंगे यते ग्लोबल राजा रावण राणोने महाकाले वारा ध्याननी मासरी देवराजो देवरेशि देवी नारके यानावा तदेना आधा हतावा नाम श्रीराम निर्भेत्री मोटा जरुका महादिने रया गोरे नवलेला विष्णु महाकाले भावना आदिश्री सर्ववेदान
స్వామి नवरत्न सर्व सिंहासनार्थं पुष्पाक्षदानं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि आप గణపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. మనకి ఈరోజు విశ్వవసునామ సంవత్సరం దసరా ఉత్సవాలు మొదలైన ఈ రోజు నుంచి ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో భూమండలంపై ఉన్న మొత్తం భారతీయులందరూ కూడా వైభవపేతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇది వరకటి కన్నా నేను ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాను, చాలా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది గోకవరం నేను మా దేవీ చౌక్ అమ్మవారి ఆలయంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంవత్సరం చాలా వైభవంగా మొట్టమొదటి రోజుని బాలా త్రిపుర సుందరీదేవి, అలాగే శాక్తేయ రూపమైన జగన్మాత శైలపుత్రిగా ఈరోజు విశ్వమంతా ప్రకాశిస్తుంది. మేము చాలా సాంప్రదాయబద్ధంగా మా ప్రధానాచార్యులు దేవీ చౌక్ సమితి ప్రధానాచార్యుని బట్టి వల్లూరి జగన్నాథ శర్మ గారు ఉదయాన్నే మమ్మల్ని పిలిచి మేళతాళాలతోటి నేను నా భార్య ఇద్దరం కలిసి, అలాగే మా పెద్దలు గారి భార్య కలిసి, మొత్తం ఆలయ కమిటీ వారందరూ కలిసి మేమంతా కూడా సన్నాయి మేళాలతోటి దేవీ చౌక్ చేరుకున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా కలశ స్థాపన, పుణ్యావచనం, తర్వాత సర్వదేవత మండప స్థాపన, ఇదంతా మండపారాధన చేసిన తర్వాత గోపూజ, అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది. దీని తర్వాత మేము ఎప్పుడు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ శర్మ గారి ఇంట్లో అమ్మవారి ఆభరణాలు అవి ఉంటాయో ఆ ఆభరణాలు మేమంతా కూడా మేళతాళాలతోటి పటాకులు కాల్చుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ తీసుకురావడం మాకు సాంప్రదాయం అది. అలాగే అమ్మవారి కిరీటం చేయించాం పోయిన సంవత్సరం. ఆ కిరీటము తర్వాత అమ్మవారి ఆభరణాలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారికి అలంకారం చేసి ఈ సంవత్సరం విశేషంగా మేము ఈ విజయదశమి ఉత్సవాలను ప్రారంభించాం. దీనిలో భాగంగా లైటింగ్ నిమిత్తం 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉత్సవాలకి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారికి ఏ సేవ చేసుకోవడానికైనా కానీ విరాళాలు ఎంత వచ్చినా విరాళాలకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన 10 లక్షలతో కూడా కాకుండా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు కూడా భర్తీ చేస్తానని చెప్పాను. నేను అమ్మవారి వైభవం నేను తక్కకుండా చూసుకుంటా అని చెప్పాను. రెండోది, ఈ సంవత్సరం చాలా విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి రథం తయారవుతుంది. దాన్ని 15 లక్షల రూపాయలతో స్టార్ట్ చేసాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన కలిగి దాన్ని ఇప్పుడు 23 అడుగులు ఎత్తు కలిగిన అమ్మవారి ఊరేగింపు రథం తయారవుతుంది. టేకు, సోమిదికర్ర ఉపయోగించి, అలాగే మొత్తం టోటల్ 11 టన్నుల అమ్మవారి రథం తయారవుతుంది. దాంట్లో నేను చెప్పడం కన్నా నేను ప్రత్యేకమైన ఒక కార్యక్రమం విడుదల చేస్తాం. ఆ కార్యక్రమం రథం యొక్క సౌందర్యాన్ని చూడొచ్చు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తయారవుతుంది. దీనికి అంతా కూడా చాలా వైభవంగా ఈ సంవత్సరం ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ విషయాలన్నీ మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. అలాగే మా శర్మ గారిని కూడా మాట్లాడుతూ కోరుకుంటున్నాను. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 8:55 భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు ఎనకోట సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులచే కలశ స్థాపన కార్యక్రమంతో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి శరన్నవరాత్రిలో మొదటి రోజుగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి సన్నిధిలో ఈరోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే రాత్రి అమ్మవారికి 8 గంటలకు విశేషంగా హారతులు జరుగుతాయి. హారతుల కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రవచన కార్యక్రమం, రాత్రి
కళాభారతి చిన్నారులచే కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమాలతో ఈరోజు దసరా ఉత్సవాల్లో మొదటి రోజు జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొల్లప్రోలు మండలం తాటిపత్తిలో జరిగిన జంట హత్యలు మరొకరిని హత్యాయత్నం కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యల కారణమని గుర్తించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఈ కేసుకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబు స్నేహితుడైన కుంపట్ల బాబ్జీ వద్ద అప్పులు తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలని కొంతకాలంగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ తన బంధువులైన శ్రీనివాస్, సూరిబాబులను ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని పిలిచి గ్రామ శివార్లో ఉన్న పొలాల్లో బావి వద్దకు తీసుకెళ్లి ఫ్రైడ్ రైస్ తింటుండగా శ్రీనివాసులు సూరిబాబును గంగాధర్ నూతిలోకి తోసి హత్య చేశాడు. అనంతరం స్నేహితుడైన కుంపట్ల బాబ్జీని కూడా హత్య చేసేందుకు గొల్లప్రోలు శుద్ధగడ్డ కాలువ వద్దకు తీసుకువెళ్లగా బాబ్జీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. పక్క పోతారు. పక్కన పడుతుంది పక్కన మీరు అలా ఓడిపోతే ఏం పర్లేదు మీరేం కాయపడదు. అన్న కొంచెం దీని పైన దీని మీద దానికి డోర్ వేస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మన తాడిపత్రిలో జంట హత్యలు, హత్యాయత్నం చేయబోయినటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే రంపం శివదుర్గ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపపు శ్రీనివాసు, అలాగే తోలేటి సూరిబాబు, వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో చంపేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంకా కుంపట్ల సూరిబాబు అలియాస్ బాబ్జీని కొంగగొట్టు కాలువ దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఐస్ అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి, అంటే సీసీ ఫుటేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని ముద్దాయి అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరో చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జ్యుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కేసులో పూర్వపరాలు ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, బంధువులు. ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయటం, అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు, అలాగే మా అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ
వరి చేను చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం, ఎవరైతే శ్రీనివాసుని సూరిబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావిలోకి తోసేసి హత్య చేయటం. అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూరిబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం, మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి, కొంగ కాలువ అదే సుద్దగడ్డ వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికి తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రేత్రి తెల్లవారులు కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది పూర్వపరాలుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే. ఇందులో ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బుల విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా తెలవటం జరిగింది. అయితే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి. అయితే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి. ఆ పిఎంలో మీరన్నటువంటిగా పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది. ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు. ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నది. దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరంలో డాల్ఫిన్ కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండ ఆధ్వర్యంలో దశమి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీ భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విగ్రహదాత కాలం మాల్యాద్రి పూజలో కూర్చున్నారు. కార్యక్రమంలో గురుప్రసాదరావు, నాదెండ్ల నరసింహారావు, ఎర్రబెల్లి రామరెడ్డి, కొండ్రెడ్డి వెంకటరెడ్డి, వి మాధవరెడ్డి, చెన్నారెడ్డి, కొండారెడ్డి, మహిళా ప్రతినిధులు, డాల్ఫిన్ కాలనీ పెద్దలు, మైనార్టీ పెద్దలు, షేక్ మస్తాన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్లోగన్స్ ఇవ్వండి తప్పకుండా. జై దుర్గాదేవి మాతకు జై, 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 జై జై దుర్గామాత భవానికి జై, జై దుర్గామాత భవానికి జై. మన డాల్ఫిన్ కాలనీలోని శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున ప్రతి అందరూ వచ్చి తల్లి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. జై దుర్గామాత భవానికి జై. కాకినాడ నగరంలో డాల్ఫిన్ కాలనీలో 2014 నుంచి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం దసరా ఉత్సవాలు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈరోజు మొదటి రోజు అమ్మవారి పూజా కార్యక్రమంతో సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. వీలైనంత వరకు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు పూజా కార్యక్రమాలకు వచ్చి పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు, మన పండుగల యొక్క చరిత్ర, పండుగల యొక్క గొప్పదనం, సనాతన ధర్మం ఏదైతే ఉందో అవన్నీ కూడా అలవాటు చేయాలి. సాంప్రదాయాలు తెలుసుకునే విధంగా మన తల్లిదండ్రులుగా పిల్లలకి వారసత్వం హిందూ ధర్మం పట్ల విశ్వాసం పెంచాలని చెప్పి ప్రతి పూజా కార్యక్రమం ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా పిల్లలతో పాటు పాల్గొనే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమంలో ఇక్కడ అన్ని వర్గాల ప్రతినిధులతో పాటు భక్తులందరూ కూడా వీక్షిస్తారు. ఈ యొక్క ఉత్సవం ఒక ప్రత్యేకత.
ఎందుకంటే అది మనం ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా హిందువులతో పాటు ముస్లింలు అదేవిధంగా క్రైస్తవ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. చాలా ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సంబరాల కింద మేము ఇవాళ భావిస్తున్నాం. ఇవాళ మనం ఈ యొక్క సంబరాల ద్వారా ఈ కాలనీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మా బంధువులే కాకుండా మిత్రులే కాకుండా అన్ని వర్గాల ప్రతినిధులతో పాటు కాకినాడ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు జరిగే పూజలో తప్పనిసరిగా గోత్రనామాలతోటి మా పురోహితులు గారు పొద్దులు సాయంత్రం కూడా వస్తారు. పూజా కార్యక్రమం చేయించుకొని పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు తీసుకుని వారు తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాం. శుక్రవారం రోజు 3వ తేదీన అన్నదానం జరుగుతుంది. 4వ తేదీ శనివారం అమ్మవారి ఊరేగింపుతోటి ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలు అమ్మవారి పూజా కార్యక్రమాలు పూర్తవుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. గోకవరం ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ లియోఫీ ఆధ్వర్యంలో జీరో జీఎస్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ నాగారప నాగరాజ్ మాట్లాడుతూ పాలసీదారులకు ప్రీమియం మీద జీఎస్టీ వేయడం వల్ల చాలా ఇబ్బంది పడి మళ్లీ పాలసీ చేయడానికి వెనుకాడేవారు. లియోఫీ ఆధ్వర్యంలో బ్రాంచ్ స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, జోనల్ స్థాయిలోనూ, చివరికి సెంటర్ స్థాయిలోనూ మా మాజీ ఎంపీ వంగాగీత విశ్వనాథ్ ప్రోత్సాహంతో పోరాటం చేసి ఈరోజు ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తొలగించడంతో గోకవరం ఎల్ఐసి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. ఎందుకనగా శరన్నవరాత్రి భూప్రపంచం మీద జనం అందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూసుకొని మంచి శుభదినం. ఆ శుభదినాన్న ఏజెంట్ల పాలిట ఒక వరం ఏర్పడింది. ఆ వరం ఏంటంటే లియాపి సాధించినటువంటి విజయం. ఇంతకు ముందు పాలసీదారులు చేస్తున్న ప్రతి పాలసీ మీద జిఎస్టీ అనేటటువంటి దాన్ని యాడ్ చేసి కొంత ప్రీమియంని అదనంగా కట్ చేసేవారు. పాలసీదారులు విషయంలో చాలా బాధపడేవారు. మేము దాచుకునే డబ్బులకే మళ్ళీ మీరు జిఎస్టీ వేస్తే ఇక మేమే ఎక్కడ దాచుకున్నాయా, మా డబ్బులకే మాకు జిఎస్టీ వేస్తున్నారో అది అదనంగానో అని చెప్పి బాధపడేవారు. అటువంటిది బ్రాంచ్ లెవెల్లో నుంచి, డివిజన్ లెవెల్లో నుంచి, జోనల్ లెవెల్లో నుంచి, సెంట్రల్ లెవెల్లో వరకు కూడా మేము అనేక ప్రాంతాలు తిరిగి ఢిల్లీ, మద్రాసు, ముంబై, కలకత్తా, వైజాగ్ అన్ని ప్రాంతాల్లో ఎవరెవరైతే ఇంపార్టెంట్ ఆఫీసర్లు ఉంటారో వారికి మా గోడును వెలబుచ్చుకోవడానికి మేము అనేక ప్రయత్నాలు, నిరాహార దీక్షలు చేసాం. 3 నెలల 10 రోజులు సుమారు మేము ఆహారనిశలు కృషి చేసాం. ఆ కృషి ఫలితమే ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాకు గిఫ్ట్. ఆ గిఫ్ట్ పాలసీదారులకి ఎంతో మేలుకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. దాని నిమిత్తం మాకు సహాయ సహకారం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే చిన్న స్థాయి ఏజెంట్ దగ్గర నుంచి ఎండిఆర్టీ ఏజెంట్ వరకు, చైర్మన్ క్లబ్ మెంబర్ వరకు, టీఓటీ అందరూ ఏజెంట్లు కూడా కృషి ఫలితమే ఈ యొక్క ఫలితం. ఈ యొక్క జిఎస్టీ 0% చేయడం దానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళు మేము వారిని చెప్పుకోవాలా, స్మరించుకోవాలా, వారికి అభినందనలు తెలియజేయాలి. ఎవరనగా మన కాకినాడ పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి గీతా విశ్వనాథ్ గారు మాకు అనేక మంది ఎంపీలని, అనేక మంది ఎమ్మెల్యేలని, అనేక మంది మినిస్టర్లని ఈ స్థాయిని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి గవర్నమెంట్ చెవులో జోరేగలాగా ఆవిడ తిప్పేస్తూ ఎంపీలని, ఎమ్మెల్యేల ద్వారాను మాకు ఎంతో సహాయం చేసింది ఆ మేడం గారు. ఆ మేడం గారు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం జిఎస్టీ 0% చేయడం వల్ల మనందరం చాలా ఆనందంగా ఈరోజు ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్య కారణం మన ఏజెంట్ల అసోసియేషన్ ఎంతో కృషి చేసింది. దాదాపు 3 నెలల చిల్లరే రోజులు మనం ఈ స్ట్రైక్లో పాల్గొందాం. కనుక దానికోసమే ఈ జిఎస్టీని సెంట్రల్ లెవెల్లో తీసేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్క కస్టమర్ బాధలు కూడా మనం విని వాళ్ళ తరపున మనం ఈ పోరాటం చేయడం జరిగింది. మనం దాచుకున్న దానికే ఈ జిఎస్టీ ఏంటని చాలామంది కస్టమర్లు మనతో చెప్పుకుని గోడు వినిపించుకోవడం జరిగింది. దాని నిమిత్తమే మన ఏజెంట్ అసోసియేషన్ ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఈ స్ట్రైక్ని కొనసాగించారు. ఈ స్ట్రైక్ ప్రభావం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి వారి నాయకులతో దీనికోసం మాట్లాడుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దిన నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ నాయకులు ఏది చెప్పినా మనం తూచ తప్పకుండా ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఇలాంటి ఘన విజయాలు మన జీవితంలో ఎన్నో మనం
జరిపించుకోవచ్చు. ఉదాహరణకు మనకి గ్రూప్ ఇన్సూరెన్స్, మూమెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎల్ఐసి ఇండస్ట్రీ ఈరోజు జిఎస్టీ తగ్గించి మంచి పని చేశారు సెంట్రల్ గవర్నమెంట్. దానివలన కస్టమర్లందరికీ ఎంతో ఉపయోగం. ఆల్ ఇండియాలో అన్ని గూడ్స్ మీద తగ్గించారు, ఎల్ఐసి మీద అయితే మొత్తం 0% తీసుకొచ్చారు. ఆ శుభ సందర్భంగా మా లియాపి నాయకులకి, అలాగే వాయిస్ ఇచ్చిన వంగ గీతా విశ్వనాథ్ గారికి, మా డివిజన్ కౌన్సిల్ మెంబర్కి, జోనల్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎంతో పోరాడాం, ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా పిలిపి ఏంటంటే మనం జిఎస్టీ రద్దు చేయడం వల్ల మనం కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకున్నాం. ఏజెంట్ల మిత్రులందరినీ గ్యాదర్ చేసి అన్నారు. అందువల్ల ఈరోజు మా గోకవరం ఎల్ఐసి బ్రాంచ్లో మా బిఎం గారి సమక్షంలో, మా యూనియన్ నాయకుల సమక్షంలో, తోటి ఏజెంట్ మిత్రులందరి సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ముఖ్యంగా పిఎం మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మాజీ ఎంపీ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారికి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ జిల్లా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఐఎల్ఏ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. నిరసన కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్లూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెనిఫిట్ ఫండ్ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియన్స్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకు 10 లక్షలు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 10,000 చొప్పున 5 ఏళ్ల పాటు స్టైఫండ్ తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని కోరారు. ఐఎల్ఏ జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై వసంతకుమార్ మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగాల్లో మహిళలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు, ఐఎల్ఏ జిల్లా నాయకులు పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మంగం శివరామకృష్ణ, జేవి రమణ, ఎం సరోజిని, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బివి రమణ, చక్రవర్తి, అశోక్ అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. పృథ్వీరాజ్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా గత నెల 30-31లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగానే ఇప్పుడు మేము కలెక్టర్ గారికి, అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. ముఖ్యంగా న్యాయవాది మరణిస్తే డెత్ బెనిఫిట్ ఫండ్ని 10 lakhs పెంచాలని, అలాగే ప్రభుత్వం విడుదల చేయవలసిన 4 లక్షల ఎక్స్గ్రేషియా తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా న్యాయవాది మరణిస్తే ఆయనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని, అంతేవిధంగా డిపెండెంట్స్ కాదని వాళ్ళ కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి చెందేలాగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి న్యాయవాదికి కూడా 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా హౌస్ సైట్స్, ఇళ్ల స్థలాలు, అర్హులైన న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు లోన్స్, అన్ని సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, ప్రభుత్వం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో న్యాయవాదులకి సంక్షేమం, అభివృద్ధి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఐఎల్ఏ న్యాయవాది యొక్క సంక్షేమం, అభివృద్ధి, నైపుణ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ దిశగా సమస్యల పరిష్కారానికి ఐఎల్ఏ కృషి చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా 10వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాతగయ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన 22 పట్టు చీరలను అమ్మవారికి పంపించారు. ఈ చీరలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆలయానికి తీసుకొచ్చి రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోదూరి నాగేశ్వరరావు, బోదూరి కిషోర్, ఆలయ ఈవో కట్నం జగన్మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సార్ ఓకే సార్. నమస్కారం. దసరా సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజరాజేశ్వరి అమ్మవారికి పురీత గారి అమ్మగారికి గత సంవత్సరం పంపినట్టుగా ఆచారంగా వస్తున్నటువంటి ఈ టెంపుల్ వచ్చినటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలు పంపడం జరిగింది. చాలా సంతోషం. అది స్వామివారి యొక్క పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నేను తుమ్మల మన పెనందొరబాబు కలిసి అమ్మవారికి నివేదించడం జరిగింది. చాలా సంతోషం. స్వామి మన పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పిఠాపురం కోసం పనిచేస్తున్నారు, ఆశయ సాధనలో ఆయనకి స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా లభించాలని, అదేవిధంగా పిఠాపురం వాసులు అందరి మీద కూడా అమ్మవారు చల్లని చూపులు ప్రశంసాలని, వారి కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. సందర్భంగా పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా 22 సారీస్ని ఇప్పుడు పంపించడం జరిగింది. దాంట్లో పాలు పంచుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి కానీ నాకు కానీ ఈ రోజున ఆ అమ్మవార్లకి చీరలు అందజేసే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఆ దేవుడు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పాన్ని ఆ దేవుడు ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఊపిరున్నంత వరకు ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని, ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసావాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులుగా ఉప్పులూరు జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడల రామకృష్ణ, ద్వారా పార్వతీ సుందరి, మహమ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జనసందోహంతో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమన్నారు. కమిటీ సభ్యులుగా నియమించాలని, తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదింపు చేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తర్వాత వారి నియామకం కోసం IVRS కాల్స్ చేయడం జరిగిందన్నారు. అందరి ఆమోదంతో ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడించారు. కాగా నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు పదవి వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, ఎన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్, కోసూరి చండిప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు. ఓకేనా సార్? ఒకసారి
సార్ ఎలా ఇచ్చండి సార్ ఫోన్ మీద మీరు వెళ్ళిపోండి సార్. 40 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ పొందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సార్ రెడీ సార్ రెడీ. మాస్టర్ గారు బయట తీసుకున్నాను ఓకేనా చింటూ తీసుకో ఒకసారి ఎలా చూడండి సార్ ఒకసారి. అది పర్లేదు ఓకే. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు, ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు, ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పల్లా సత్యనారాయణ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిరప్పారావు గారికి, గన్నికృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఎండోమెంట్స్ కమిటీలు కూడా 14 కమిటీలు 140 మందిని, అలాగే మంచి క్లస్టర్లను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని క్లస్టర్ను కూడా 12 మందిని తీయడం జరిగింది. అలాగే అనుబంధ సంస్థలు అన్నింటిని కూడా తీయడం జరిగింది. కనుక వారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేమంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి, కూటమి బలోపేతానికి ఇవాళ 42 వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్నించి మా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రజలకు అందరికీ 42 వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం. కనుక ఇవాళ కుటుంబ ప్రభుత్వానికి వేరే మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహాక్ కమిటీ వారందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని, అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మా జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా ఆమోదం తెలిపారన్న విషయాన్ని ఒక పక్కన ఆనందం, కమిటీ పైన బాధ్యత. వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఒకటి కేడర్కి అందుబాటులో ఉండడం, మరొకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తులు, సీనియారిటీ కలిగిన వ్యక్తులు, అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నాం. నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది. నగర కమిటీ అన్నది సుప్రీం అవుతుంది. ఈ రోజున అనేక మంది జిల్లాలలో పదవులు పొందొచ్చు, రాష్ట్రంలో పదవులు పొందొచ్చు. అవన్నీ కూడా పార్టీ పరంగా ఒక ప్రక్రియ. కానీ ఏ పదవి పొందినా ఈ నగర కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమం బట్టే వాళ్ళందరూ కూడా ఆహ్వానితుల కింద వచ్చే పరిస్థితి. కాబట్టి నగర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా వికే రామచంద్రమూర్తి అంటే మజ్జి రాంబాబు గారిని ఈ రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులూరి జానకి రామయ్య గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డారు. అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డిగా రాధాకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటిపూడి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు. మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరగాని వేణుగోపాల్ గారు ఎన్నుకోబడ్డారు. ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొక్కమాటి సత్యనారాయణ గారు ఎన్నుకోబడ్డారు. సెక్రటరీగా కడలి రామకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు.
మరొక సెక్రటరీగా ద్వారా పార్థ సుందరి గారు ఎన్నుకోబడ్డారు. మరొక సెక్రటరీగా మొహమ్మద్ అస్లాం గారు ఎన్నుకోబడ్డారు. చివరాఖరిగా దుడ్డు బాగా కాయాల్సిన ట్రెజరీగా శెట్టి జగదీష్ గారు ఎన్నుకోబడ్డారు. మొత్తం కమిటీ అంతా కూడా ఒక మంచి కమిటీని ఈ రోజున ఆమోదం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అతి దగ్గరలో ఈ కమిటీతో పాటు 42 వార్డుల కమిటీలు, అలాగే క్యూబ్స్ కూడా తెలుసుకున్నాం, క్లస్టర్స్, యూనిట్స్, బూత్స్. మేము ఇచ్చిన కమిటీల్లో 97% ఆమోదం తెలిపారు అని అంటే ఇది ఒక సెన్సేషన్. అంటే కమిటీని ఇచ్చేటప్పుడు పని చేసే వారిని గుర్తించాం. నేను ఎప్పుడు కూడా అంటాను, నావాడు ఉన్నాడా ఆయన వ్యక్తి ఉన్నాడా అన్నది నేను ఏ రోజు చూడను. జెండా మోసి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. అది ఆ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి, ఎంచుకున్న ప్రక్రియలో నీ పారదర్శకత ఉంది కాబట్టి క్యూబ్స్లో కూడా 97% ఆమోదం తెలపడం జరిగింది. ఆ 3% కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆగినాయి, కానీ ఇంకే వేరే ఇష్యూస్ లేవని కూడా తెలియచేస్తూ మరొకసారి దీన్ని ఒక మంచి ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కూటమిగా ఎండోమెంట్స్ కమిటీలు కూడా అనౌన్స్ చేసుకొని ఉన్నాం. ఒక్కసారి క్యూబ్స్, ఎండోమెంట్స్ కమిటీలు, మెయిన్ కమిటీ, 42 వార్డు కమిటీలు అన్ని కలిపి అతి దగ్గరలో ఒక 25,000 మందితోటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఆర్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.